హాయ్ గాయస్, మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. జస్ట్ 3 minutes వీడియో. సో మేము సమ్మర్ ట్రిప్ అని చెప్పి హైదరాబాద్ మా తమ్ముడి దగ్గరకు వచ్చాము. ఒక 3 to 4 days హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాం. సో ఈ 3 to 4 days మంచి మంచి ప్లేసెస్ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. అది విషయానికి వస్తే మా తమ్ముడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పాడు. బట్ చిన్న కారణం వల్ల రాలేకపోయాడు. ఆ కారణం ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. సో లక్కీగా మా కజిన్ కలిసాడు కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. మెట్రోలో వచ్చేసాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సగం దూరం వచ్చినాక మా తమ్ముడు వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇంక ఇంటికి వచ్చేసాము. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా ఫోన్ చేసి స్లైమ్ తెమ్మని చెప్పాడు. వాడి కోసం స్లైమ్ తెచ్చాను. వచ్చి రాగానే స్లైమ్ కోసం అని చెప్పి అడిగితే ఇచ్చాను. ఇంకా అక్కడ నుంచి మా తమ్ముడు ఎందుకు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి రాలేదు అని అంటే, వాడు యాక్చువల్గా ఇండియన్ ఐడల్కి సెలెక్ట్ అయ్యాడు. సో దానికోసం అని చెప్పి రెస్ట్ తీసుకోవాలని చెప్పి వాడు ఉండిపోయాడు. ఇంకా మేమే వచ్చేసాము ఇక్కడికి. ఇదిగోండి, ఇదే వాడికి రిహార్సల్స్. ఇందులో నా ఫ్రెండ్ వచ్చాడు. యాక్చువల్గా వీడు వచ్చింది నా కోసం కాదు, అగోండి వాడి చేతిలో ఉన్న పకోడీ కోసం. శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక షాప్లోని పకోడీ వాడికి ఇష్టం అని చెప్పి అది తెమ్మని చెప్పాడు. వాడి ఆత్రం ఏంటంటే, వాడికి నిన్ననే జ్ఞానదంతం తీశారు. వాడి పేరు జ్ఞానశ్రీ. సో అందుకని నిన్న జ్ఞానదంతం తీసుకున్నాడు. ఆ పెయిన్తో కూడా ఎంతో ఇష్టంగా తింటున్నాడు. సో పకోడీ కోసం వచ్చాడు, నా కోసం రాలేదు. ఇంకా అదంతా అయిపోయినాక మా తమ్ముడిది అక్కడ రిహార్సల్స్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయడానికి అని చెప్పి ఫ్యామిలీతో వచ్చాము. ఈ రెస్టారెంట్ పేరు చెన్నపట్నం. ఓకే, చూసేదానికి చాలా పెద్ద రెస్టారెంట్ లాగా చాలా బాగుంది. బట్ టేస్ట్ నాట్ బ్యాడ్ అంతే. ఓకే, బాగానే ఉంది. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ మా శ్రీకాకుళంలో చాలా బాగుండిద్ది. ఇక్కడ సాంబార్ ఇడ్లీ టేస్ట్ చేయాల్సిన పని ఏం లేదు, ఏం బాగాలేదు. అండ్ దోశ ఇచ్చాడు, బాగానే ఉంది. వచ్చి రాగానే ఎక్కడ చూసి ఇదంతా చూసి చాలా బాగుండిద్ది అన్నట్లు ఆత్రంగా నేను ఆర్డర్ పెట్టేసి తీసుకున్నా. ఇదిగోండి, ఇడ్లీ అయితే వచ్చింది, సాంబార్ ఇడ్లీ. దాంతో చట్నీ కూడా వాడు వేయలేదు, జస్ట్ సాంబార్ వేసి ఇచ్చేసాడు. అది కావాలి అని అంటే ఎక్స్ట్రా తెచ్చుకొని వేసుకోవచ్చు. సో ఈ చట్నీ తెచ్చుకొని వేసుకున్నాను. ఓకే, అవుట్ ఆఫ్ 5 ఒక 3 or 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇంకా తర్వాత నేను దోశ కూడా ఆర్డర్ చేశాను. సో నేను ఇడ్లీ చెప్పుకోలేదు, లత చెప్పింది. సో టేస్ట్ చేసి లతాకి ఇచ్చేసాను. నేను దోశ చెప్పుకున్నా, ఆ దోశ వచ్చింది. అది చూసేదానికి బాగానే ఉంది, టేస్ట్ కూడా ఓకే. 5కి 4 ఇవ్వచ్చు రేటింగ్, బాగానే ఉంది. మా తమ్ముడు ఇంకా రేపు వాడికి ప్రాక్టీస్ ఉందని చెప్పి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని త్వరగా జస్ట్ మేమిద్దరమే తినేసి ఇంకా బయలుదేరిపోయాము. హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో గైస్, స్టే ట్యూన్. రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకు వీడియో చేస్తాను ప్రతిరోజు కూడాను. ఇది జస్ట్ Day 1 వీడియో కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.